ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. ఏం చేసినా ఈ సంధ్య పైన గెలవాలి అనుకుంటే అది నీ భ్రమ. అవునా? సంధ్య అంటే పైనుంచి ఊడిపడ్డ దేవత, లేక నువ్వెవన్నా కథలో రాజకుమారివా? కాదు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయివి. ఏముందే నీలో గొప్ప? నేను కథలో రాజకుమారిని కాకపోవచ్చు, నేనొక సాధారణ గృహిణి అయ్యుండొచ్చు. నీ దగ్గరున్నట్టు ఆస్తులు అంతస్తులు పలుకుబడి లేకపోవచ్చు, కానీ నా దగ్గర న్యాయం ఉంది. ఎలాగైనా నా కుటుంబాన్ని కాపాడుకోగలనన్న పట్టుదలుంది. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను వింధ్య. ఇన్నేళ్లలో ఏ విషయంలోనైనా నువ్వు నెగ్గాలి అని కోరుకున్న నేను మొదటిసారి నీ సవాల్ని స్వీకరించి ముందుకెళ్తున్నా. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తాను, నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. నా మీద పడ్డ నిందని తుడుచుకుంటాను. ముఖ్యంగా నీకు నీ తప్పుని అర్థమయ్యేలా చేస్తాను. నువ్వు డబ్బిచ్చి ఇలాంటి వాళ్ళని ఎంతోమందినైనా కొనగలవు గాని న్యాయాన్ని ధర్మాన్ని కొనలేవు. నువ్వు పంతానికి వెళ్ళి ఇక్కడి వరకు తీసుకొచ్చిన తర్వాత నేను ఈ విషయాన్ని పంతానికే తీసుకుంటున్నాను. నువ్వా నేనా? నీ సవాల్ని నేను స్వీకరిస్తున్నాను. నువ్వా నేనా? కోర్టులో తేల్చుకుందాం. సిద్ధంగా ఉండు. చూసుకుందాం. నువ్వు గెలుస్తావో నేను గెలుస్తాను. ఇంత కాన్ఫిడెంట్గా ఉంది, నిజంగా గెలుస్తుందంటారా? దాని బొంద. అదేం గెలుస్తుంది? గెలవాలంటే తన తరపును వాదించడానికి లాయర్ ఉండాలి కదా. ఏదున్నా నేను మేనేజ్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా సంధ్యకి ఓటమి తప్ప గెలుపనేదే ఉండదు. రాజేష్, రాజేష్! అమ్మా, ఏమైందమ్మా? వింధ్య మారిపోయిందా, లేకపోతే మారిపోయినట్టు నటిస్తుందా? అసలు ఏం చేస్తుందిరా తను? ఏమైందమ్మా? వింధ్య ఏం చేసింది? సంధ్యకి కోర్టు నోటీస్ పంపించింది. ఏ మౌనిక, హారతి తీసుకో. అలా కాదు, నువ్వు మంచిగా తీసుకో. దేవుడి కటాక్షం ఉంటే నీకు నాలాగే మంచి మొగుడు వస్తాడు. నీ మొగుడైతే రాడు కదా. తప్పుకో. వింధ్య, ఏంటిది? అమ్మ చెప్తోంది నిజమా? ఏం చెప్పారండి అత్తయ్య? సరే, ముందు హారతి తీసుకోండి. ఇక చాలు వింధ్య, ఎందుకిలా చేశావు? పాపం సంధ్య షాప్ తగలబడిపోయింది. అది చాలదన్నట్టు ఇన్సూరెన్స్ కూడా రాకుండా చేసి తన పైన చీటింగ్ కేసు పెట్టేస్తావా? ఏమండి, ముందు మీరు తీర్థం తీసుకోండి. మావయ్య గారు, హారతి తీసుకోండి. నటించింది చాలు, ఎందుకిలా చేస్తున్నావు?
నేనేం చేశానత్తయ్య? అసలు నేను అడగాల్సిన ప్రశ్నలన్నీ మీరు అడుగుతున్నారేంటి? ఎవరో సంధ్య గురించి మనకెందుకత్తయ్యా? నేను నా భర్త హ్యాపీగా ఉన్నాం కదా, మేము హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఏమండి, సంబంధం లేని విషయాల గురించి ఎందుకండి అత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు? మీరైనా అత్తయ్యకి చెప్పండి. నాకు మీరేం చెప్పారు? మనిద్దరం హ్యాపీగా ఉందామని. ఇప్పుడు మనం హ్యాపీగానే ఉంటున్నాం కదా. మళ్ళీ ఆ పేరు ప్రస్తావన మీరెందుకు తీసుకొస్తున్నారు? వింధ్య ప్లీజ్, అమ్మకే కాదు నాకు బాధగా అనిపిస్తుంది. వద్దు వింధ్య, ఈ కోర్టులు కేసులు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒక మనిషి మీద కోపం ఉంటే చేతి మీద కొట్టాలి, తల మీద కొట్టాలి, అంతేకాని కడుపు మీద కొట్టకూడదు. అది కూడా సంధ్య ఒక్కదాన్నే కాదు, కుటుంబం మొత్తం కడుపు మీద కొడుతున్నావు. ఏమండి ప్లీజ్, ఇంకా సంధ్య భజన చాలు. ఎందుకండి సంధ్య సంధ్య అని మాట్లాడతారు? ఏంటత్తయ్య, నేను నా భర్త హ్యాపీగా ఉండడం మీకు ఇష్టం లేదా? అసలు మేమిద్దరం కాపురం చేస్తుంటే మీరు చూసి సంతోషంగా ఉండలేకపోతున్నారా? ఈ 4 రోజుల నుంచి నేను ఆయన హ్యాపీగా ఉంటుంటే అది చూసి మీరు చాలా సంతోషపడుతున్నారు. మావయ్య చాలా ఆనందపడుతున్నారని నేను సంబరపడిపోతుంటే ఏంటత్తయ్య ఇది? సంబంధం లేని విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అనవసరంగా ఈ ఇంట్లో ఆవిడ పేరు ప్రస్తావన తీసుకొచ్చి మళ్ళీ మా కాపురాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఏమండి, నాకు మీరు కావాలి, మీకు నేను కావాలి. మన మధ్య అనవసరమైన విషయాలు ఎందుకండి? అత్తయ్యకి మీరైనా చెప్పండి, అన్ని విషయాలు పట్టించుకోవద్దని చెప్పండి. ఎవరో సంధ్య గురించి పట్టించుకోవద్దు. మనిద్దరం హ్యాపీగా ఉండాలి, మన కుటుంబం హ్యాపీగా ఉండాలి. ఏంటండి, మంచో చెడు జరిగిందేదో జరిగిపోయింది. ఈ పాత సమస్యలన్నీ వదిలేసి నేను మీతో హ్యాపీగా ఉంటున్నాను. మళ్ళీ ఆ హ్యాపీనెస్ని మీరు కిల్ చేస్తారా? మన దగ్గర పరాయి వ్యక్తుల డిస్కషన్ తీసుకురావద్దండి. నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. అమ్మా వదిలేసే అమ్మా, ఎలా రాసుంటే అలా జరుగుతుంది. ఈ విషయంలో నేను మళ్ళీ వింధ్యతో గొడవపడి నా కాపురాన్ని డిస్టర్బ్ చేసుకోలేను. పాపం రా సంధ్య, అసలు తనేమైపోయినా పర్వాలేదా? మీరు హ్యాపీగా ఉంటే చాలా? ఇదేనా నీ వ్యక్తిత్వం? నా వ్యక్తిత్వం అది కాదు, కానీ సంధ్య గారికి అన్యాయం జరుగుతుందని నేనిప్పుడు పోరాడితే నీకేం సంబంధం అని మళ్ళీ వింధ్య నన్ను ప్రశ్నిస్తూనే ఉంది. ఇంకా నేను తన అనుమానాలని, తన మాటల్ని భరించే స్థితిలో లేనమ్మా. సంధ్యగారి పరిస్థితిని చూసి జాలిపడ్డం తప్ప నేనేమీ చేయలేను. ఐఎమ్ సారీ అమ్మా, వదిలే. వాణి, వాడు చెప్పింది కూడా నిజమే కదా, వదిలేయ్. చూసావా అత్త, వింధ్య ఇదంతా చేసేసి ఏకంగా సంధ్యకి కోర్టు నోటీస్ కూడా పంపించేసింది. అది చాలదన్నట్టు నువ్వెందుకు ఇలా చేస్తున్నావని నిలదీస్తుంటే మా కాపురం కూలుస్తావా అని నిన్నే క్వశ్చన్ చేస్తుంది. నువ్వు ఇలాగే తనను వదిలేస్తే ఈ వింధ్య అరాచకాలకి హద్దు అదుపు లేకుండా పోతుంది. ఏదో 4 రోజుల నుంచి బావతో సఖ్యతగా ఉంటున్నట్టు బావ మీద ప్రేమ వలకబోస్తుంది, కానీ అదంతా నిజం కాదు. వింధ్య మంచిదానిలాగా నటిస్తూ మీకు విరుద్ధంగా చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఆ సంధ్యకి నోటీసులు కూడా పంపించింది.
పాపం సంధ్య అసలే షాప్ కాలిపోయిందని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అదొకటి చాలదన్నట్టు పాపం ఈ కోర్టు నోటీసులు. ఈ కష్టాల నుంచి సంధ్య అసలు ఎలా గట్టెక్కుతుందో ఏమో, ఆ దేవుడే కాపాడాలి. నన్ను క్షమించమ్మా సంధ్య. ఇంత జరుగుతున్నా నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాను. మా కుటుంబం వల్లే నీకిన్ని కష్టాలు వచ్చినందుకు నన్ను క్షమించమ్మా. శ్రీజ, దీపం ఎక్కడుందో వెలిగించు. సంధ్య, ఆలస్యం అవుతుంది. నిద్ర రావడం లేదా? వచ్చి పడుకో. సంధ్య, షాప్ తగలబడిపోయిన తర్వాత జీవితం అక్కడే ఆగిపోతుందేమోనని భయపడ్డాను. అదృష్టం కొద్దీ ఇన్సూరెన్స్ వచ్చింది. ఆ డబ్బులు ఎప్పుడు మన అకౌంట్లో పడతాయో కనుక్కున్నావా? ఏంటి సంధ్య ఆలోచిస్తున్నావు? ఆ డబ్బులు వస్తేనే కదా మనం ఇంకో షాప్ పెట్టుకొని జీవనం కొనసాగించాలి. ఆలస్యం అయితే చెల్లి చదువుకి, ఇంట్లో ఖర్చులకి, అమ్మ మందులకి కష్టం కదా. నేనింకా మాట్లాడలేదండి. రేపు వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడతాను. త్వరగా మాట్లాడు, లేదంటే ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడదాం. ఆ డబ్బు చాలా అవసరం సార్, మాకు త్వరగా ఇవ్వండి అని అడుగుతాను. మళ్ళీ కొత్త షాప్ పెట్టుకుంటే తప్ప మన జీవితంలో వెలుగులు నిండవని వేడుకుంటాను. నేను వెళ్ళి మాట్లాడతానన్నాను కదండి, మీరేం బాధపడద్దు, అన్ని సమస్యలు తీరుతాయి. మన నోటీస్ వచ్చిందని చెప్పేసరికి అది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన లెటర్ అని తెలియక నేను చాలా కంగారు పడ్డాను సంధ్య. దేవుడు మన వైపు ఉన్నాడు. నువ్వు కంటతడి పెట్టకూడదని ఆలోచించి ఒక కష్టానికి విరుగుడుగా ఇంకో పరిష్కారం చూపిస్తూ వస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది సంధ్య. మేమందరం నీ మీద ఆధారపడకుండా, నువ్వు కష్టపడే పరిస్థితి రాకుండా మనకు ఆ దేవుడు అండగా ఉంటున్నాడు. ఏంటి సంధ్య, ఏం ఆలోచిస్తున్నావు? నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వెటో ఆలోచిస్తున్నావేంటి? అదేం లేదండి, మీరు మాట్లాడుతున్నారు కదా, అదే వింటున్నాను. సరే అయితే, నాకు కూడా నిద్ర వస్తుంది, నువ్వు కూడా వచ్చి పడుకో. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి? నా కూతురి జీవితం నా కళ్ళ ముందే ఎలా ఆగమైపోతుంది. దీనికి పరిష్కారం లేదా? అసలు వింధ్య నా కూతుర్ని బాధ పెడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. తన కోసం ప్రాణం ఇచ్చే స్నేహితురాలు ఇప్పుడు ఏకంగా ప్రాణం తీసేలా మారిపోతుందని కల్లో కూడా ఊహించలేదు. అసలు వింధ్యకేమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తుంది? ఏమండి, మీ
మీకోసం నేను స్వీట్ తీసుకొచ్చాను, తినండి. ఇటివ్వు. ఉండండి, నేనే తినిపిస్తాను. మ్. అరే అయ్యయ్యో, సారీ 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 అండి. చూసుకోవాలి కదా. నేను షర్ట్ మార్చుకుంటాను, నువ్వు వెళ్ళి ఇంకో షర్ట్ తీసుకురా. ఏంటి అలా చూస్తున్నావు? పో వెళ్ళి షర్ట్ తీసుకురా పో వింధ్య. షర్ట్ అవసరం లేదండి, మీరు షర్ట్ లేకుండా ఇలాగే బాగున్నారు. ఏంటి ఇలా చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? మా ఆయన్ని హగ్ చేసుకున్నాను. ఏ హగ్ చేసుకోకూడదా? ఏంటి వింధ్య షర్ట్ లేకుండా? ఉండు, నేను వెళ్ళి షర్ట్ తెచ్చుకుంటాను. ఓకే, మీ ఒంటి పైన షర్ట్ ఉండాలి, అంతే కదా? ఎదిగో, నా చీరతో మిమ్మల్ని ఇలా కప్పేస్తాను. వచ్చి నా చీరలో ఇలా ఒదిగిపోండి. మధురమే క్షణమే ఓజలే, మధురమే క్షణమే, మధురమే క్షణమే ఓజలే, మధురమే క్షణమే, మధురమిలా అత్తయ్య ఏంటి అలా కొట్టావు? దేవుడికి హారతి ఎలా ఇవ్వాలో కూడా తెలీదా నీకు? హారతి ఇవ్వడం సరిగ్గా రాదు, గంట కొట్టడం కూడా సరిగ్గా రాదు. రేపు పెళ్లి చేసుకుని కాపురం ఏం చేస్తావు? పిల్లల్నేం కంటావు? అత్తయ్య, గంటకి హారతికి కాపురానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? దేవుడి గదిలో కూడా నాకు టార్చర్ ఏంటి అత్తయ్య? టార్చర్ నీకు కాదే, నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడికి. రేపు నీకు పెళ్ళయ్యాక మీ అమ్మకి బుద్ధి లేకపోయినా పర్వాలేదు, అత్తయ్యకైనా ఉండాలి కదా అని నన్ను అంటారు. సరిగ్గా పూజే. స్వామి, నేను మా బావని నా దారిలోకి తెచ్చుకోవాలనుకుంటే వింధ్యకి బావకి మధ్య దూరం పెంచడానికి ట్రై చేస్తూ ఉంటే వింధ్య ఏమో బావకి దగ్గర అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఎట్టే పరిస్థితుల్లోనూ కెమిస్ట్రీ కుదరకుండా ఏదో ఒకటి చెయ్యి తండ్రి. అత్త, హారతి. నువ్వు దండం పెట్టుకుని వచ్చేలోపు హారతి కొండెక్కిపోతుంది. రేపటి నుంచి నీతో రోజు 2 గంటలు ఇంటి పని అంతా చేయిస్తే తప్ప నీ తిక్క కుదరదు.
అప్పుడు కానీ నువ్వు దారిలోకి రావు. అత్తయ్యకి పని పాట ఏం లేనట్టుంది, నన్ను టార్గెట్ చేసింది. ఉమ్. ఇదేంటి మరీ సిగ్గుపడిపోతుంది? సిస్టర్, నీలో నువ్వే సిగ్గుపడుతున్నావేంటి? చాలా యాక్టివ్గా కూడా కనిపిస్తున్నావు. అబ్బే ఏం లేదు. ఏం లేకుండా ఎలా ఉంటుంది? కొంపదీసి ఆ సంజయ్ ఏమైనా తిట్టావా, లేకపోతే శ్రీకర్ని ఏమైనా ఏడిపించావా? లేకపోతే నువ్వింత ఆనందంగా ఎందుకుంటావు? నైట్ అంతా నాకు నిద్ర లేదు. నిద్ర పట్టలేదా? నిద్రపోకపోతే బాధగా ఉండాలి, కానీ ఇంత ఆనందంగా ఉన్నావేంటి? లేదు, నిద్రొస్తున్నా మీ బావ నన్ను ఎక్కడ నిద్రపోనిచ్చాడు? నిద్రపోనివ్వకుండా ఆయనేం చేశాడు? చిన్నపిల్లవి, ఇలాంటి విషయాలు నీకు చెప్పినా అర్థం కావు. వెళ్ళెక్కడి నుంచి. అంటే నైట్ నువ్వు ఒకదానివే నిద్రపోలేదా, లేకపోతే బావ కూడానా? ఆయన నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు. పో మోనిక, అన్నీ నాతోనే చెప్పిస్తున్నావు. అత్తయ్యా, మావయ్యా, ఏమండి త్వరగా రండి, టిఫిన్ వడ్డిస్తున్నాను. ఓరి దేవుడోయ్, నేను కదా దాని ప్లేస్లో ఉండాలి. నేను ఇక్కడికి వచ్చింది వీళ్ళిద్దరిని విడగొట్టడానికా, కలపడానికా? కూర్చోండి. సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే. వింధ్య, వింధ్య, అయ్యో అమ్మా వింధ్య, వింధ్య, ఇవి ఖచ్చితంగా ఆ వామిటింగ్సే, ఖచ్చితంగా వేవిళ్లే. ఇదిగోండి సార్. ఈ కేసులో నువ్వు గెలవడం చాలా కష్టం. ఖచ్చితంగా నీకు శిక్ష పడే అవకాశం ఉంది.